నేను ఇప్పుడు దీంట్లో రాజీనామా గురించిన విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నమాట వాస్తవం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తేనే మొత్తం సమస్య పరిష్కారం అవుతుందా అనే వాళ్ళు ఒకళ్ళున్నారు. కానీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ఏం పోయింది అనేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇందులో రెండు జాతీయవాదుల్లోనే ఈ చర్చ నడుస్తుంది. నేను బయట వర్గాల్లో కాదు. అఫ్కోర్స్ అపోజిషన్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని అంటున్నారు. కానీ జాతీయవాదుల్లో నేను అనేది సంఘ్ పరివార క్షేత్రాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, బీజేపీని సపోర్ట్ చేసే వాళ్ళు కావచ్చు, కొంత న్యూట్రల్గా ఉన్న వాళ్ళ నుంచి వస్తున్నటువంటి అభిప్రాయాల్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే సమస్య పరిష్కారం అవుతుందా అనే వాళ్ళు ఉన్నప్పుడే ధర్మేంద్ర ప్రధానే కదా రాజీనామా చేస్తే పోయేదేముంది, వీళ్ళని ఎందుకు బలపరుస్తున్నారనే వాళ్ళు కూడా ఉన్నారు. సో అందుకే ఇప్పుడు ఆయన రాజీనామా చేశారు. సో నిజంగా ఒక విషయం. రెండోది ఏంటంటే ఈ పర్టికులర్ విషయంలో స్వయంగా నరేంద్ర మోదీ గారు రంగంలోకి దిగినప్పుడే నాకు కొంచెం అనిపించింది, ఒక సెన్స్ అనిపించింది. ఎందుకంటే స్వయంగా నరేంద్ర మోదీ గారు డైరెక్ట్గా ఒక సెల్ఫీ వీడియో చేసుకుని ఆయన పబ్లిష్ చేయడము, అండ్ అది కాదు, అంతేకాదు ఆయన 2 రోజులు కంటిన్యూస్గా ఇంకో నెక్స్ట్ డే కూడా ఆయన ఒక వీడియో చేశారు. ఓకే, అండ్ అంతేకాదు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు మేము ఏర్పాటు చేస్తామని ఒక హామీ ఇచ్చారు. అంటే స్వయంగా ప్రధాని రంగంలోకి దిగి కొంత పరిస్థితిని సద్దుమణిగే విధంగా చేసే ప్రయత్నం చేశారు. ఇందులో మేజర్ టేక్అవే ఒకటి ఉంది రాజు గారు. మేజర్ టేక్అవే ఏంటంటే నెంబర్ 1 ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆయన మేజర్ టేక్అవే ఏంటంటే నరేంద్ర మోదీ గారు వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ వల్ల, ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశం వల్ల ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న టైంలో అనవసరమైన రక్తపాతము, అనవసరమైనటువంటి ఘర్షణ, ఈ కేఓస్ అవసరం లేదు. ఈ సమయంలో ఇప్పుడు మనకు శాంతి కావాలి. ఈ టైంలో గనక మనం దాన్ని ఇంకొంచెం ఫ్లేరప్ చేస్తే అగ్గి రాజేసే ప్రయత్నాలు చేయాలనే అందరూ ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ అగ్గి రాజేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆల్రెడీ వాళ్ళ పొద్దున ఒక స్టేట్మెంట్ ఇచ్చారు రాహుల్ గాంధీ. ఏమంటే స్టూడెంట్స్ మీరు కదలకండి, మీరు అక్కడే కూర్చోండి, మేము చూసుకుంటాం, ఎలా దిగిరారో చూద్దామని చెప్పి మాట్లాడుతున్నారు. ఏకంగా ప్రధాన నివాసం దగ్గరకు వచ్చి నిరసన తెలిపే ప్రయత్నం చేశారు. ఇప్పుడు వీకెండ్ వచ్చింది. ఇప్పుడు ఇవాళ సాటర్డే, రేపు సండే. సో సండే తర్వాత మళ్ళీ సోమవారం నాడు మళ్ళీ పార్లమెంట్ సెషన్స్ మొదలవుతాయి. మళ్ళీ పార్లమెంట్ సెషన్స్ మొదలు కాగానే మళ్ళీ ఈ గొడవ మొదలవుతుంది. సో అది సెన్సిటివ్ వాతావరణం ఉన్న టైం ఇది. అది కాక ఆర్థికంగా దేశం బలపడుతున్నటువంటి టైంలో మనం ఉన్నాం. సో ఆర్థిక పురోగమనం దిశగా మనం అడుగులు వేస్తూ ఉంటే ఇంకోవైపు ఈ అన్రెస్ట్ వల్ల అనవసరమైన ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పుడు మనకు మేక్ ఇన్ ఇండియా అంటున్నాం, మన దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు అటు యూరోపియన్ దేశాలతోటి ఒప్పందాలు చేసుకున్నాం, అనేక దేశాలతోటి మనం ఒప్పందాలు చేసుకుంటూ ఉన్నాం, ట్రేడ్ అద్భుతంగా నడుస్తోంది. సో మొన్ననే ఈ అన్రెస్ట్ ఏదైతే మనం ఈ ఇరాన్ యుద్ధంతో వచ్చినటువంటి అన్రెస్ట్, అంతకుముందు యుక్రెయిన్ వార్ తోటి వచ్చినటువంటి సమస్యలు, అంతకుముందు కోవిడ్ వల్ల ఎదుర్కొన్న సమస్యలు, ఇవన్నింటినీ దాటుకొని వాళ్ళ మళ్ళీ వచ్చాము. ఇప్పుడు మన దేశంలో కనుక ఇది అన్ని రాష్ట్రాల్లో కనుక ఇది విస్తరిస్తే, అన్ని రాష్ట్రాల్లో కూడా ఇట్లాంటి అస్థిర వాతావరణం నెలకొంటే రేపొద్దున సమస్య అయ్యే అవకాశం ఉంది. సో అంతకంటే ఫస్ట్ ఒక మెట్టు దిగినా పర్వాలేదు, దేశం ముఖ్యమని అనుకున్నారు కాబట్టి నరేంద్ర మోదీ నాకు తెలిసి ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా సమర్పించి ఉండవచ్చు. అండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మాత్రమే కాదు, ఇక్కడ రాజకీయంగా స్కోరింగ్ పాయింట్స్ మీద చర్చ నడుస్తోంది. ఎవరు రాజకీయంగా ఎదగాలి, రాజకీయంగా ఈ పర్టికులర్ విద్యార్థి ఉద్యమాన్ని ఎక్స్ప్లాయిట్ చేసే ప్రయత్నం కూడా జరుగుతోంది. ఫర్ ఎగ్జాంపుల్ అటు సోనం వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్ష విరమించిన వెంటనే సోనం వాంగ్చుక్ని విమర్శిస్తూ వ్యాఖ్యానాలు చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఇమ్రాన్ మసూద్ ఒక వ్యాఖ్య చేశాడు, ఇది పర్సనల్ డీల్ చేసుకున్నాడు బీజేపీ తోటి సోనం వాంగ్చుక్ అని. సోనం వాంగ్చుక్కి వ్యతిరేకంగానే అనేక మంది పోస్టులు పెట్టే సందర్భాలు ఉన్నాయి. మొన్నటిదాకా సోనం వాంగ్చుక్ పెద్ద ఐస్ స్థూపాన్ని తయారు చేశాడు, 3 ఇడియట్స్లో ఫుంగ్సుక్ వాంగ్డు క్యారెక్టర్ ప్లే చేశాడు, అద్భుతమైన ఆయన మీద పేటెంట్లు ఉన్నాయి, సైంటిస్టు, అన్ని అబద్ధాలు అనుకోండి, అది వేరే విషయం. ఇవన్నీ ఉన్నాయని ప్రచారం చేసిన వాళ్ళే ఆయన దీక్ష విరమించిన వెంటనే ఇమీడియట్లీ సోనం వాంగ్చుక్ పర్సనల్ డీల్ చేసుకున్నాడు, బీజేపీలో ఎప్పుడు చేరుతాడని చెప్పేసి సోషల్ మీడియాలో క్యాంపెయిన్ మొదలు పెట్టేశారు. దీంతో అంటే సోనం వాంగ్చుక్ కూడా ఇమీడియట్లీ ఒక వివరణాత్మకంగా వీడియో చేసే ప్రయత్నం చేశారు. ఆయన కూడా మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఏమని, నేను 20-30 రోజుల నుంచి దీక్ష చేస్తున్నాను, అయినప్పటికీ నా నిజాయితీని మీరు శంకిస్తున్నారా అని ఆయన ఒక వీడియో చేశాడు. ఇంకోవైపు సోనం వాంగ్చుక్ భార్య గీతాంజలి, ఆమె రాహుల్ గాంధీని విమర్శించింది. ప్రధాన నివాసం దగ్గరికి వెళ్ళి నిరసన తెలుపుతున్నటువంటి వాళ్లకు నిజాయితీ లేదు అని గీతాంజలి ప్రకటించింది. ఇంకోవైపు సీజేపీ కాక్రోచ్ జనతా పార్టీలోనే అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి విజేత దహియా, ధృవరాఠీకి స్క్రిప్ట్ రైటర్గా పనిచేసినటువంటి విజేత దహియాని ఆ పార్టీ నుంచి తొలగించాడు అభిజిత్ దిప్కే.
ఎందుకు తొలగించారు అని అంటే కనుక పర్టికులర్ విజేత దహియా అని ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. ఏమని అంటే కనుక నేను ఎక్కడో బర్గర్ తిన్నాను, ఆ వీడియో వైరల్ అయిందని చెప్పేసి నన్ను తొలగించారు. మరి అభిజిత్ దీప్కే కూడా కచోడీలు తిన్నారు కదా, కచోడీలు తిన్నప్పుడు కూడా వీడియోలు వైరల్ అయ్యాయి కదా, దాని గురించి ఏమంటారు అని చెప్పి విజేత వ్యాఖ్యానం చేశారు. సో అంటే ఇక్కడ సీజేపీలో కూడా లుక్కలుక్కలు ఉన్నాయి. అటు పొలిటికల్ పార్టీలు దీన్ని స్కోర్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆతిషి కాంగ్రెస్ని విమర్శిస్తోంది, బీజేపీకి కాంగ్రెస్ మధ్య డీల్ జరిగింది అని అంటోంది. అంటే ఇప్పుడు ఈ విద్యార్థి ఒక్క మాట నిజం ఏంటి అని అంటే కనుక దేశవ్యాప్తంగా ఒక ఎమోషన్ అయితే బిల్డ్ అయింది. గత 4 రోజుల్లో దేశవ్యాప్తంగా ఎమోషన్ బిల్డ్ అయింది. ప్రతి వ్యక్తి కూడా ఈ కాక్రోచ్ పార్టీ లేదా విద్యార్థి ఉద్యమము దీని గురించి అప్డేట్స్ ఫాలో అవుతున్నారు. అఫ్ కోర్స్ 2 వర్షన్స్ వాళ్ళకు వస్తున్నాయి, అటువైపు వర్షను ఇటువైపు వర్షను, 2 వర్షన్స్ వింటున్నారు. అండ్ అందరికీ వచ్చినటువంటి ఒక కీలకమైన ఫ్యాక్టర్ దగ్గర అందరూ ఆగిపోతున్నారు. అదేంటి అని అంటే కనుక ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తాడా చేయడా, చేయకుండా ఎందుకు అంతగా ఆయనని ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? ధర్మేంద్ర ప్రధాన్ ఒక్కడే కదా, ఏముంది ఆయన ఒక్కడిని తొలగించవచ్చు కదా అనే అభిప్రాయం చాలా ఎక్కువ వ్యక్తమవుతోంది. 90% ఆఫ్ ద పీపుల్ అదే మాట్లాడుతున్నారు. ఎందుకు ఆయన అంతగా ప్రొటెక్ట్ చేయాలి, ప్రభుత్వం ఇంపార్టెంట్ కదా అనే పరిస్థితి. ప్రభుత్వం కాదు, అసలు దేశం ఇంపార్టెంట్ అనే పరిస్థితిలోకి ఈరోజు పరిణామాలు వచ్చాయి. మొన్నటిదాకా ప్రభుత్వానికి సంబంధించిన ప్రతిష్ట, ఒక మంత్రి రాజీనామా చేయడం వల్ల ప్రతిష్ట దెబ్బతింటుంది అన్న స్థాయి నుంచి ఇవాళ దేశానికే ప్రమాదం అనే పరిస్థితి వస్తోంది. సో అందుకోసమని నరేంద్ర మోదీ గారు ఈ నిర్ణయం తీసుకున్నారేమో, ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించాలని అనుకున్నారేమో.